బీరకాయ పచ్చడి. నాలాగా పచ్చళ్ళంటే పడిచచ్చే వాళ్ళ కోసం, చట్నీలంటే పిచ్చెక్కే వాళ్ళ కోసం, దగ్గు జలుబు జ్వరం ఉండి నోటికి ఏమీ రుచించని వాళ్ళ కోసమే ఈ బీరకాయ పచ్చడి. వేడి వేడి అన్నంలోకి కానీ లేదా వేడి వేడి రాగి ముద్దలోకి కానీ ఈ పచ్చడితో తిన్నారంటేనా నోటికి రుచి తగిలి 2 ముద్దలు ఎక్కువే తినేస్తారు. సరే అయితే లేట్ చేయకుండా రెసిపీ చూద్దామా? చలో. దానికోసం అయితే ముందుగా కావాల్సినన్ని బీరకాయలు అయితే తీసుకోవాలి. ఇవాళ అయితే ఒక 250 గ్రామ్స్ 1/4 కేజీ బీరకాయతో పచ్చడి చూద్దాం. తీసుకున్న బీరకాయకి ఈకలు తోకలు కట్ చేసి చూడండి, వీటిని ఈ విధంగా మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకోవాలి. 1/4 కేజీ బీరకాయ ముక్కలకైతే నేనైతే 4 మీడియం సైజ్ టమోటాలను అయితే తీసుకున్నాను. ఇక్కడ పచ్చడి ఎక్కువ కావాలనుకుంటే 4 టమోటాలు వేసుకోవచ్చు, లేదా 3 అయినా 2 అయినా వేసుకోవచ్చు. తీసుకున్న టమోటాలను బాగా గుజ్జు ఉన్న టమోటాలను తీసుకోవాలి. వాటిని ఈ విధంగా మధ్యలోకి కట్ చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత కడాయి పెట్టి 2 స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందాక రెడీగా పెట్టుకున్న బీరకాయ ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు ఈ బీరకాయ ముక్కల్ని మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ లో టు మీడియం ఫ్లేమ్లలోకి మార్చుకుంటూ ఈ బీరకాయ ముక్కలు మెత్తగా మగ్గేంత వరకు ఉడికించుకోవాలి. బీరకాయ నుండి వచ్చిన వాటర్తోనే ఆవిరితోనే ఈ బీరకాయ ముక్కలను మెత్తగా మగ్గించుకోవాలి. చూడండి, వీటిని ఈ విధంగా ఎర్రగా అయితే వేయించుకోవాల్సిన అవసరం లేదు, మెత్తగా వేయించుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసి చల్లారనివ్వాలి. తర్వాత అదే కడాయిలో ఆయిల్ లేకుంటే 1 స్పూన్ దాకా ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత తీసుకున్న బీరకాయలు టమోటాల్లోని పులుపును బ్యాలెన్స్ చేసేంత తినగలిగే కారాన్ని బట్టి ఇక్కడ పచ్చిమిర్చి తుంచి వేసుకోవాలి. ఇప్పుడు వీటిని మీడియం ఫ్లేమ్లో బాగా వేగేదాకా వేయించుకోవాలి. చూడండి, పచ్చిమిర్చి కూడా ఈ విధంగా బాగా వేగాయి అనుకున్నాక వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసి చల్లారనివ్వాలి. ఫైనల్గా ఇందాక రెడీగా పెట్టుకున్న టమోటాలను కూడా వేసుకోవాలి. ఇక్కడ ఈ టమోటాలను ఇలాగే వేసుకోవాలి అని రూల్ ఏం లేదు, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసైనా వేసుకోవచ్చు. ఇలా వేయించడం వల్ల టమోటాలోని జ్యూస్ ఇంకిపోకుండా ఉంటుంది. దాని ద్వారా ఫైనల్లో పచ్చడి అనేది గట్టిగా లేకుండా కొంచెం మెత్తగా ఉంటుంది. ఆ తర్వాత ఇవి తొందరగా మగ్గడానికి కట్ చేసుకున్న ఈ గ్యాప్లో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఫైనల్లో పచ్చడి గట్టిగా కావాలి అనుకుంటే మాత్రం ఇక్కడ ఈ టమోటాలను చిన్న ముక్కలుగా కట్ చేసి కొంచెం డ్రై అయ్యేంత వరకు వేయించుకోవచ్చు. ఆ తర్వాత మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ లో టు మీడియం ఫ్లేమ్లలో కూడా మార్చుకుంటూ ఈ టమోటాలు మెత్తగా కొంచెం ఎర్రగా వేగేదాకా వేయించుకోవాలి. మూత పెట్టాక ఈ టమోటాలను అన్ని వైపులా తిప్పుకుంటూ ఎర్రగా వేగేదాకా వేయించుకోవాలి. చూడండి, చూడ్డానికి ఈ విధంగా మెత్తగా స్కిన్ సపరేట్ అయ్యేలా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్నా కూడా లోపల పచ్చివాసన పచ్చిదనం అనేది లేకుండా టేస్ట్ బాగుంటుంది. ఇక్కడ ఈ టమోటాలను లోపల దాకా బాగా వేయించుకుంటేనే ఈ పచ్చడి బాగుంటుంది, లేదంటే పచ్చి పచ్చిగా ఉంటుంది, టేస్ట్ అంత బాగుండదు. టమోటాలు ఎక్కువ బీరకాయ ముక్కలు తక్కువ ఉండడం వల్ల ఈ పచ్చడిలో అయితే బీరకాయ ఫ్లేవర్ అయితే కనిపించదు. ఒకవేళ బీరకాయ ఫ్లేవర్ కావాలి అనుకుంటే ఇక్కడ టమోటాలనైనా తగ్గించుకోవచ్చు, లేదా బీరకాయ ముక్కలనైనా ఎక్కువగా వేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఇందాక వేయించుకున్న పచ్చిమిర్చి టమోటాలు బీరకాయ ముక్కలు బాగా చల్లారాయి అనుకున్నాక వాటిని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. ఈ పచ్చిమిర్చి వలన కారం తక్కువ ఉన్న తర్వాత వేసుకోవచ్చు, కానీ కారం ఎక్కువ అయిపోతే దాన్ని తీయలేం కదా. దానికోసం నేనైతే ఒక 2-3 పచ్చిమిర్చిని అయితే పక్కకు తీసేసి గ్రైండ్ చేసుకున్నాను. గ్రైండ్ చేశాక ఒకవేళ కారం తక్కువ ఉంది అనిపిస్తే ఇక్కడ తీసేసిన పచ్చిమిర్చిని ఎలా వేసుకోవాలి, ఎక్కడ వేసుకోవాలి అనేది తర్వాత చూద్దాం. ఫైనల్గా బీరకాయ ముక్కలు రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసి వీటిని మరీ మెత్తగా కాకుండా కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. టమోటాలో బీరకాయలో వాటర్ ఉంటుంది కాబట్టి ఎక్కువసేపు గ్రైండ్ చేయడం వల్ల మెత్తని పేస్ట్లా అయిపోతుంది. దానికోసమే 1 లేదా 2 రౌండ్స్ మాత్రమే మధ్య మధ్యలో కలుపుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి కచ్చా పచ్చాగా. టమోటా పచ్చిమిర్చి బీరకాయ ముక్కలు అన్ని సమంగా మెదగడానికి ఈ విధంగా ఒకసారి బాగా కలిపిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, అక్కడక్కడ బీరకాయ ముక్కలు టమోటా ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కూడా కనిపించేలా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా టమోటాలను ఆ విధంగా వేయించుకోవడం వల్లనే ఇక్కడ పచ్చడి అనేది నీళ్లు వేయకుండానే ఈ మాత్రం జారుగా మెత్తగా ఉంటుంది. కొందరు పచ్చడి గట్టిగా ఉండడానికి ఇష్టపడతారు. అలాంటప్పుడు టమోటా ముక్కలను కట్ చేసి కొంచెం డ్రై అయ్యేంత వరకు వేయించుకుంటే గ్రైండ్ చేశాక పచ్చడి గట్టిగా ఉంటుంది. ఆ తర్వాత తొక్కతో సహా 7 వెల్లుల్లి రెబ్బలు, ఒక చిన్న మీడియం సైజ్ ఉల్లిపాయని ఈ విధంగా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. వీటితో పాటుగా ఈ స్టేజ్లో ఉప్పు కారం ఏమైనా తక్కువ ఉంటే సరిచూసి, ఒకవేళ కారం తక్కువ ఉంటే ఇందాక పచ్చిమిర్చి కన్నా పక్కకు తీసేసినట్టయితే ఇక్కడ ఆ పచ్చిమిర్చిని వేసి గ్రైండ్ చేసుకోవచ్చు. లేదంటే కారానికి తగ్గట్టు 2 పచ్చిమిర్చిని ఒక చుక్క ఆయిల్ వేసి వేయించి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఈ స్టేజ్లో వేసుకోవచ్చు.
ఉప్పు కారం అంతా ఓకే అనుకున్నాక ఉల్లిపాయ వెల్లుల్లి వేసాక ఎక్కువసేపు గ్రైండ్ చేయకుండా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. జస్ట్ ఒక రౌండ్ తిప్పితే సరిపోతుంది. అక్కడక్కడ ఉల్లిపాయలు కనిపించేలా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పచ్చడికి పోపు అవసరం లేదు. ఎన్ని టమోటాలు తీసుకున్నా, ఎంత బీరకాయ తీసుకున్నా ఫైనల్గా ఈ పచ్చడి మొత్తానికి ఉప్పు కారం పులుపు సరిపోయింది అంటే పచ్చడి సూపర్ టేస్టీగా ఉంటుంది. నోటికి రుచి తగలాలి అంటే ఈ పచ్చడిలో పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ వేసుకోవాలి. రైస్ రాగి ముద్దలోకే కాకుండా చపాతీ, రోటీ, ఇడ్లీ, దోశలో కూడా చాలా బాగుంటుంది. ట్రై చేసి చూడండి. సరే అయితే మరో సింపుల్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.